హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 15th ఇంకా 16th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఉమెన్స్ వరల్డ్ కప్ యొక్క షెడ్యూల్ వార్తల్లో ఉంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 అనేది బీహార్ నిర్వహిస్తుంది. రాజ్గిర్లో ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది జూన్ 1 నుంచి 10th వరకు. ఇందులో 14 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అమెతేర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా బీహార్ స్పోర్ట్స్ అథారిటీ, వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, దుబాయ్ టు హోస్ట్ 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ తష్కట్. సో యాక్చువల్గా ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేది తష్కట్ నిర్వహించాల్సి ఉండే, కాకపోతే తష్కట్ తప్పుకుంది. సో దాని ప్లేస్లో దుబాయ్ హోస్ట్ చేయబోతుంది 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్. సో మార్చి యొక్క ఐసీసీ మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్స్ వార్తల్లో ఉన్నారు. చూద్దాం ఎవరు. మార్చి యొక్క ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా మనకి శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. అదే ఉమెన్స్ అయితే మనకి జార్జియా వాల్ ఆస్ట్రేలియా ప్లేయర్. నెక్స్ట్ మనకి ఒక ఎక్సర్సైజ్ ఐక్యం. సో ఈ ఐక్యం మనము చూసాము లాస్ట్ వీక్. ఐక్యం ఎక్సర్సైజ్ గురించి టోటల్గా చూసాము మనము. ఇండియా ఇంకా టాంజానియా కలిసి దీన్ని నిర్వహిస్తుంది. 10 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయని చూసాం కదా. దీంట్లో భాగంగానే ఐఎన్ఎస్ సునాయనా, సో ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ అయిన సునాయనా ఎంటర్డ్ ఇన్ టు ద పోర్ట్ ఆఫ్ దారుసలాం. సో మనకి ఐక్యం ఎక్సర్సైజ్ జరుగుతుందే టాంజానియా దారుసలాంలో కదా. అక్కడికి ఐఎన్ఎస్ సునాయనా వెళ్ళింది అనమాట ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ ఆల్ ఉమెన్ స్పోర్ట్స్ టూరిస్ట్ రాకెట్ సక్సెస్ఫుల్లీ రిటర్న్స్ టు ఎర్త్. ఇది మొన్న చూసాం కదా. సో మనకి ఒక 6 మెంబర్స్ లైక్ సెలబ్రిటీస్ అందరూ కలిసి స్పేస్లోకి వెళ్తున్నారు అని చెప్పి చూసాం కదా. సో వాళ్ళు రిటర్న్ వచ్చారు ఎర్త్కి. సో బ్లూ హారిజన్ సంస్థకి చెందిన NS-31 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారనమాట. సో 6 ఉమెన్స్ వెళ్ళారు, క్షేమంగా తిరిగి వచ్చారు. బ్లూ హారిజన్కి చెందిన NS-31 స్పేస్ క్రాఫ్ట్ అనమాట. నెక్స్ట్ మనకి IWLF, సో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా మన మీరాబాయి చాను గారు ఎలెక్ట్ అయ్యారు. మీరాబాయి చాను ఎలెక్టెడ్ యాజ్ ది ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా. అదే వైస్ చైర్పర్సన్గా మాత్రం సతీష్ కుమార్ గారు ఎలెక్ట్ అయ్యారు. వీళ్ళ పదవీ కాలం అనేది 4 years ఉంటుంది, చైర్పర్సన్ ఇంకా వైస్ చైర్మన్ది. నెక్స్ట్ మనకి ఈక్వెడ్రన్ ప్రెసిడెంట్గా మనకి నోబావో గారు రీఎలెక్ట్ అయ్యారు. ఈక్వెడ్రన్ ప్రెసిడెంట్గా ఎవరు రీఎలెక్ట్ అయ్యారు అంటే నోబావో గారు. నెక్స్ట్ మనకి IICTE, సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక కమిటీని ఫామ్ చేసింది. ఎందుకు అంటే ఏఐని అన్ని అకాడమిక్ ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి. సో ఏఐ యూసేజ్ని పెంచడానికి అకాడమిక్స్లో AICTE అదే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అదొక కమిటీని ఫామ్ చేసింది. హెడ్గా మనకి ఆనంద్ దేశపాండే గారిని అపాయింట్ చేసింది. ఈ కమిటీని హెడ్గా ఎవరున్నారు అంటే ఆనంద్ దేశపాండే అనమాట. నెక్స్ట్ మనకి ఇండియన్ అగ్రికల్చర్ టు 2047 అనే ఒక పేపర్ పాలసీ అనమాట. ఇండియన్ అగ్రికల్చర్ టు 2047 కల్లా ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ఉండబోతుంది, లాస్ట్ 6 decades ఎలా ఉంది అని చెప్పేసి ఒక పేపర్ పాలసీ ఎవరు రిలీజ్ చేశారు అంటే ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద పనిచేసే ఒక సంస్థ అనమాట. NIAP, నేషనల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ వాళ్ళు ఈ పేపర్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. సో లాస్ట్ 6 decades, సో పోయిన 6 దశాబ్దాల్లో ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, సో ఫుడ్ షార్టేజ్ నుంచి ఫుడ్ సర్ప్లస్గా ఎలా మారింది ఇండియా అనేది ఈ డాక్యుమెంట్లో ఉంది. దాంతోపాటు కొన్ని కాంట్రిబ్యూషన్స్ చెప్పింది. సో ఇండియా 43% అగ్రికల్చర్ సెక్టార్ 43% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తే 6 decades బ్యాక్ ఇప్పుడు 18%కి తగ్గింది అని చెప్తుంది. దాంతోపాటు అగ్రికల్చర్లో ఉండే వర్క్ ఫోర్స్ కూడా కొంచెం తగ్గింది. 74% ఉండే అది 46%కి తగ్గింది అని చెప్పి చెప్పింది అనమాట. నెక్స్ట్ మనకి చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ. సో మనకి చూసాం కదా. సో చీతాస్ని వేరే దగ్గరికి తరలించడానికి ఒక కమిటీని వేశారు. సో ఏం చెప్తుందో చూడాలి అని. సో అదేం చెప్పింది అంటే చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ క్లియర్డ్ ద రీలొకేషన్ ఫ్రమ్ కూనో నేషనల్ పార్క్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. కూనో నేషనల్ పార్క్ నుంచి కొన్ని చీతాలని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి తరలించండి అని చెప్పేసి
క్లియర్ చేసింది స్టీరింగ్ కమిటీ. సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ వాటన్నిటిని పరీక్షించి ఇది క్లియరెన్స్ అనేది అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి WHO ఇష్యూడ్ గైడ్లైన్స్ ఆన్ మెనింగిటిస్ డయాగ్నోసిస్. WHO ఫర్ ద ఫస్ట్ టైం అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క డిసీజ్ పైన గైడ్లైన్స్ని విడుదల చేసింది అనమాట. మెనింగిటిస్ డయాగ్నోసిస్ అనమాట. సో ఇదేంటి అంటే ఇది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని ఇది బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఏం చెప్పింది అంటే ఇండియా అనే కాదు ప్రపంచ దేశాలు డిఫీట్ మెనింగిటిస్ బై 2030 కల్లా ఈ వ్యాధిని అంతం చేయాలి. ఎప్పటికల్లా ఈ టార్గెట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. డిఫీట్ మెనింగిటిస్ బై 2030. నెక్స్ట్ మనకి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నేషనల్ వాటర్ వేస్ ద్వారా కార్గో ఎంత తరలించారు అంటే 145.5 మిలియన్ టర్న్స్ కార్గోని నేషనల్ వాటర్ వేస్ ద్వారా సప్లై చేశారు. నెక్స్ట్ మనకి కలం అండ్ కవచ్ 2.0. కలం అండ్ కవచ్ 2.0 అనమాట. ఇది ఒక డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే బై సెంటర్ ఫర్ జాయింట్ వెల్ఫేర్ స్టడీస్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ రిలీజ్డ్ అన్లాకింగ్ 100 బిలియన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇండియాస్ హ్యాండ్ అండ్ పవర్ టూల్ సెక్టార్ అనమాట. సో ఈ ట్యాగ్ లైన్ తోటి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది అనమాట. ఏం చెప్పింది అంటే పవర్ టూల్ సెక్టార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ 100 బిలియన్ ఎక్స్పోర్ట్స్ని ఉంది. దాన్ని 190 బిలియన్ ఎక్స్పోర్ట్స్కి 2035 కల్లా తీసుకెళ్ళాలి అని ఒక సజెషన్ చెప్పింది నీతి ఆయోగ్. సో ఇండియా హ్యాండ్ ఇంకా పవర్ టూల్ సెక్టార్ ఇంత ఉంది, ఇంతకి చేర్చాలి అని చెప్పేసి ఒక సజెషన్ అనమాట నీతి ఆయోగ్. సో ఏ పేరుతో అంటే అన్లాకింగ్ 100 బిలియన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇండియాస్ హ్యాండ్ అండ్ పవర్ టూల్ సెక్టార్ ఇదే ట్యాగ్ లైన్ తోటి రిలీజ్ చేసింది. సో మనకి ఈ ట్యాగ్ లైన్ ఇచ్చి ఎవరు రిలీజ్ చేశారని కూడా ఎగ్జామ్లో రావచ్చు. నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసింది. ఏమి అంటే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాలు. సో వరల్డ్లో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ గురించి లీస్ట్ అనేది రిలీజ్ చేసింది ACI ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు. సో టాప్ 1-2 కనుక చూసుకున్నట్టయితే టాప్ అయితే USAకి చెందిన హార్ట్స్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది. సెకండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఉంది. అదే టాప్ 10లో మన ఇండియా నుంచి ఒక్క విమానాశ్రయానికి చోటు దక్కింది. అదేంటి అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టాప్ 9లో ఉంది. సో టాప్ 9లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. టాప్ 1 అయితే హార్ట్స్ఫీల్డ్, సెకండ్ అయితే దుబాయ్. నెక్స్ట్ మనకి హైడ్రా. సో మనకి చూస్తూనే ఉన్నాం కదా. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి హైడ్రా MOU విత్ NRSC. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు ఏవైతే భూములు ఉన్నాయో వాటి వివరాలు సేకరించడానికి హైడ్రా NRSCతో ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రా MOU విత్ NRSC అనమాట. నెక్స్ట్ మనకి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డ్ అనమాట. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డ్ మనకి ఎవరికి వచ్చింది అంటే గ్యాస్ట్రాలజిస్ట్. సో దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారికి వచ్చింది అనమాట. సో మనకి ఈసారి చూసాం కదా పద్మవిభూషణ్ గ్రహీత దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు. ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డ్ అనేది జపాన్ ఇస్తుంది. ఫస్ట్ ఇండియన్ అనమాట. సో ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఎవరు అంటే దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డ్ గోస్ టు దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు. నెక్స్ట్ మనకి పూసా శనగ 4037 వెరైటీకి దివంగత సైంటిస్ట్ అయిన అశ్విని గారి పేరు పెట్టారనమాట. సో మనం లాస్ట్ ఇయర్ చూసాం కదా వరదల్లో వాళ్ళ డాడీతో కలిసి వరదల్లో కొట్టుకుపోయారు. సో తన పేరు మీద ఒక అశ్విని గారు సైంటిస్ట్ అనమాట. సో తన పేరుని ఒక పూసా శనగ వంగడానికి పెట్టారనమాట. పూసా శనగ 4037 వెరైటీకి సైంటిస్ట్ అశ్విని గారి పేరు పెట్టారు. సో దీన్ని మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ పూసా శనగ 4037కి డెవలప్ చేసింది. సో అశ్విని గారిది ఖమ్మం డిస్టిక్ అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ MOU విత్ నీతి ఆయోగ్. ఎందుకు అంటే టు క్రియేట్ క్వాంటమ్ ఫ్రెండ్లీ టెక్ చార్టర్.
క్వాంటమ్ ఫ్రంటియర్ టెక్ చార్టర్ని రూపొందించడానికి తెలంగాణ గవర్నమెంట్ నీతి ఆయోగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే క్వాంటమ్, సో తెలంగాణ స్టేట్ని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలి, క్వాంటమ్ స్టేట్గా తెలంగాణని తీర్చిదిద్దాలి అనే ఒక మెయిన్ ఎయిమ్ తోటి నీతి ఆయోగ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఏపీ డ్రోన్ మార్ట్ అనే పోర్టల్ని ఆవిష్కరించింది. సో దీని ద్వారా ఏంటి అంటే ఓర్వకల్ని లార్జెస్ట్ అండ్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమం అన్నమాట. సో టు మేక్ ఓర్వకల్ హ్యాస్ లార్జెస్ట్ అండ్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ. నెక్స్ట్ మనకి యూపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసే జీరో పవర్టీ స్కీమ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడుతుంది. యూపీ స్టార్ట్ చేసే జీరో పవర్టీ స్కీమ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడుతుంది. సో మొన్న చూసాం కదా, సో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, దాన్ని పురస్కరించుకొని ఈ పేరు అనేది పెడుతుంది. నెక్స్ట్ మనకి మాస్టర్ హ్యూమర్ అవార్డ్ అనమాట. మాస్టర్ హ్యూమర్ అవార్డ్ మనకి అమీర్ ఖాన్ గారికి, బాలీవుడ్ యాక్టర్ అయిన అమీర్ ఖాన్ గారికి ఇవ్వడం జరిగింది. మాస్టర్ హ్యూమర్ అవార్డ్ గోస్ టు అమీర్ ఖాన్. నెక్స్ట్ మనకి మరియో వర్గస్ లూసా పాస్డ్ అవే అనమాట, నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. మరియో వర్గస్ లూసా పాస్డ్ అవే, నోబెల్ ప్రైజ్ విన్నర్. నెక్స్ట్ మనకి డిస్క్ త్రోలో ఒక వరల్డ్ రికార్డ్ అనమాట బై మికోలస్ అలేకా గారు డిస్క్ త్రోలో ఒక వరల్డ్ రికార్డ్ని సాధించారు. మికోలస్ అలేకా గారు లిథువేనియా ప్లేయర్ అనమాట. సో 75.56 మీటర్స్ని విసిరి వరల్డ్ రికార్డ్ని సాధించారు. గ్యాబోన్ ప్రెసిడెంట్గా మనకి న్యుగోమా గారు ఓన్ అయ్యారు. గ్యాబోన్ ప్రెసిడెంట్గా ఎవరు ఓన్ అయ్యారు అంటే న్యుగోమా. సో గ్యాబోన్ యొక్క క్యాపిటల్ అయితే మనకి లిబ్రివెల్లీ. లండన్ సైంటిస్ట్ డెవలప్డ్ టీత్ ఇన్ ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీలో టీత్ని డెవలప్ చేశారు లండన్ శాస్త్రవేత్తలు. ఎవరు అంటే కింగ్స్ కాలేజ్ ఇంకా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు ఈ టీత్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ మనకి బైకోమ్ ప్రోగ్రామ్ అనేది వార్తల్లో ఉంది. బైకోమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది మనకి మడగాస్కర్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. యునెస్కో దీన్ని నిర్వహిస్తుంది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సస్టైనబుల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, మడగాస్కర్ బై యునెస్కో దీన్ని నిర్వహిస్తుంది. గోల్కొండ నీలి వజ్రం. సో గోల్కొండ గనుల్లో దొరికిన ఒక వజ్రమే నీలి వజ్రం. సో దీని యొక్క వేలం అనేది జరుగుతుంది, ఆక్షన్కి వెళ్తుంది మే 14 రోజు. జెనీవాలో దీన్ని వేలం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి మిసెస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ 2025గా అనురాధ గార్జా గారు విన్ అయ్యారు. తిను హర్యానా గురుగ్రామ్కి చెందిన పర్సన్ అనమాట. మిసెస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎవరు విన్ అయ్యారు? అనురాధ గార్జా గారు, హర్యానాకి చెందిన పర్సన్. నెక్స్ట్ మనకి 16th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేద్దాం. డానియల్ నోబోవా ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఫర్ ఈక్వెడార్ యొక్క న్యూ ప్రెసిడెంట్గా మనకి డానియల్ నొబాడో గారు ఎలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మనకి PM మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ 10,000 crore డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ హర్యానాలో 10,000 కోట్ల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి PM మోడీ గారు శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ మనకి TS గవర్నమెంట్ డిక్లేర్డ్ హీట్ స్ట్రోక్ యాజ్ ఏ స్టేట్ డిసాస్టర్ అండ్ గివ్స్ 4 lakhs ex gratia. సో మన తెలంగాణ గవర్నమెంట్ వడదెబ్బ అంటారు కదా, సో వడదెబ్బ తగిలి చాలామంది చనిపోతారు. సో దాన్ని హీట్ స్ట్రోక్ని ఒక స్టేట్ డిసాస్టర్గా ప్రకటించింది అనమాట. సో దీని ద్వారా ఫస్ట్ మనకి ఓన్లీ 50,000 ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి 4 lakhs ex gratia తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్డ్ హీట్ స్ట్రోక్ యాజ్ ఏ స్టేట్ డిసాస్టర్ అండ్ గివ్స్ 4 lakhs ex gratia. నెక్స్ట్ మనకి జగన్నాథ ధామ్ టెంపుల్. సో మనకి జగన్నాథ టెంపుల్ అంటే ఏది గుర్తొస్తుంది? పూరి జగన్నాథ రథయాత్ర ఇంకా జగన్నాథ టెంపుల్. సో దాన్ని బేస్ చేసుకొని జగన్నాథ ధామ్ టెంపుల్ని వెస్ట్ బెంగాల్లో ఇనాగరేట్ చేస్తున్నారు మమతా బెనర్జీ గారు. సో జగన్నాథ ధామ్ టెంపుల్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్.
సో జగన్నాథ ధామ్ టెంపుల్, జగన్నాథ టెంపుల్ కాదు, జగన్నాథ ధామ్ టెంపుల్ ఇంపార్టెంట్. సో ఏప్రిల్ 30 రోజు దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు దిఘా అనే ప్లేస్లో. వెస్ట్ బెంగాల్లోని దిఘా అనే ప్లేస్లో ఈ టెంపుల్ని ఇనాగరేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది వార్తల్లో ఉంది. మనకి టాటా ట్రస్ట్ దీన్ని రిలీజ్ చేసింది. సో 4 ఏరియాస్లో ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. 4 ఏరియాస్ని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. ఏం చెప్తుంది అంటే 17%, సో ఒక 100%ని టోటల్గా తీసుకుంటే 17% పోలీస్ స్టేషన్స్లో సీసీటీవీస్ లేవు. దాంతోపాటు 10లో 3 పోలీస్ స్టేషన్స్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ లేవు. దాంతోపాటు హైయెస్ట్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఒక పర్సన్, సో ఒక ప్రిజనర్కి యాన్యువల్గా ఏపీ గవర్నమెంట్ 2,67,673 రూపీస్ ఖర్చు చేస్తుంది. సో హైయెస్ట్ స్పెండింగ్ అనమాట. హైయెస్ట్ పోలీస్ ఇన్ ఉమెన్, సో ఉమెన్స్లో కూడా పోలీసులు ఎక్కువగా ఎక్కడున్నారు అంటే బీహార్లో ఉన్నారు. సో బెస్ట్ పోలీసింగ్గా మన తెలంగాణ స్టేట్ ఉంది. అదే ఓవరాల్గా అయితే మాత్రం కర్ణాటక. సో అన్నిటినీ కన్సిడర్ చేసి ఓవరాల్గా మాత్రం టాప్లో కర్ణాటక, సెకండ్ ఏపీ అనమాట. సో ఓవరాల్గా కర్ణాటక, సెకండ్ ఏపీ. అదే బెస్ట్ పోలీసింగ్లో టీఎస్. ఉమెన్ పోలీసులు ఎక్కువగా ఉంది బీహార్లో. ఒక ప్రిజనర్ పైన హైయెస్ట్గా ఎవరు స్పెండ్ చేస్తున్నారు అంటే ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ మనకి యూనియన్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఒక ప్లెడ్జ్ అనమాట, నక్సలిజంని ఎండ్ చేయాలి. సో నక్సలిజంని ఎండ్ చేయాలి అని చెప్పేసి ఒక తీర్మానం అనమాట. ఎప్పటికల్లా అంటే 2026 మార్చి 31 కల్లా నక్సలిజంని అంతం చేయాలి, నక్సలిజంని ఎండ్ చేయాలి అని యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పారనమాట. సో ఈ టార్గెట్స్ ఇంపార్టెంట్ 2026 మార్చి 31 కల్లా. నెక్స్ట్ మనకి రిజర్వ్ పే లాంచెస్ టర్బో యూపీఐ టు రివల్యూషనలైజ్ డిజిటల్ పేమెంట్స్. సో డిజిటల్ పేమెంట్స్ని పెంచేందుకు రిజర్వ్ పే టర్బో యూపీఐని లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి న్యూయార్క్ డిక్లేర్స్ ఏప్రిల్ 14 యాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డే అనమాట. సో న్యూయార్క్ సిటీ ఏం డిక్లేర్ చేసింది అంటే ఏప్రిల్ 14ని డాక్టర్ అంబేద్కర్ డేగా జరుపుకోవాలి అని చెప్పేసి నిర్ణయించింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎంఎస్ ధోని బికమ్స్ ఫస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. MS Dhoni becomes first player in IPL history to record or to complete 200 ఫీల్డింగ్ డిస్మిసల్స్ అనమాట. సో 200 ఫీల్డింగ్ డిస్మిసల్స్ని కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్లేయర్గా ఎంఎస్ ధోని గారు రికార్డ్ని సృష్టించారు. నెక్స్ట్ మనకి ఒక సంస్థ, సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE BSE అంటాం కదా. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 years యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి 1875లో ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ మనకి సిబిఐ లాంచ్డ్ ఆపరేషన్ చక్ర 5. సిబిఐ లాంచ్డ్ ఆపరేషన్ చక్ర 5 టు అడ్రస్ సైబర్ క్రైమ్స్. సో మనకి సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్ని అడ్రస్ చేయడానికి సిబిఐ ఆపరేషన్ చక్ర 5ని లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది, ఎక్సర్సైజ్ దస్తలిక్. ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేది మన మహారాష్ట్ర పూణేలో జరుగుతుంది. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట, సైనిక విన్యాసం. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగే సైనిక విన్యాసం పేరే దస్తలిక్. ఇది మనకి 6th ఎడిషన్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 16th నుంచి 28th ఏప్రిల్ వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది పూణే, మహారాష్ట్రలో. నెక్స్ట్ మనకి మేఘాయాన్ 2025. మేఘాయాన్ 2025 దీన్ని ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. 3rd ఎడిషన్ అనమాట. మేఘాయాన్ 2025 ఒక సమ్మిట్ ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. 3rd ఎడిషన్ 14th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు ఇది అనేది జరుగుతుంది న్యూఢిల్లీలో. అసలు ఎందుకు ఇది జరుపుకుంటున్నాము అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ఫార్మేషన్ని పురస్కరించుకొని దీన్ని నిర్వహిస్తుంది అనమాట. మేఘాయాన్ 2025 న్యూఢిల్లీలో జరుగుతుంది, ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకున్నారు గిగ్ వర్కర్స్ కోసం. సో మనకి గిగ్ వర్కర్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ MOU విత్ స్విగ్గీ. నెక్స్ట్ మనకి సరస్వతి నది పుష్కరాలు. సో మనం చూస్తున్నాం కదా రీసెంట్గా యాప్ ఇంకా పోర్టల్స్ని కూడా లాంచ్ చేశారు.
సో సరస్వతి నది పుష్కరాలు మనకి మే 15 నుంచి 26 వరకు జరగబోతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాలు జరగబోతున్నాయి. సో సరస్వతి నది పుష్కరాలు మనకి త్రివేణి సంగమం అనమాట. సో త్రివేణి సంగమం ఏర్పడే దగ్గరే సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 కలిసే చోటే కాళేశ్వరం బిల్ట్ కదా. సో అక్కడే సరస్వతి నది పుష్కరాలు అనమాట. నెక్స్ట్, ఇండియా అండ్ శ్రీలంక సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. సో వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే చాలు, ఇండియా అండ్ శ్రీలంక MOU ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నెక్స్ట్ మనకి AI ఇండెక్స్ రిపోర్ట్ని మనకి స్టాన్ఫర్డ్ అనే సంస్థ రిలీజ్ చేసింది. సో AI స్కిల్స్లో టాప్ ఏ కంట్రీ ఉంది అంటే US ఉంది, సెకండ్ ఇండియా ఉంది. అదే AIలో రిక్రూట్మెంట్, సో AIలో జాబ్స్ ఎక్కువగా ఏ దేశానికి వస్తున్నాయి అంటే ఇండియాకి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ MOU విత్ బ్లింకిట్. సో మనకి బ్లింకిట్ ఎయిర్టెల్, సో ఎయిర్టెల్ సంస్థ బ్లింకిట్తో ఒప్పందం కుదుర్చుకుంది 10 minutes సిమ్ డెలివరీ కోసం. సో ఒక ఆర్డర్ పెట్టుకుంటే 10 minutesలో సిమ్ ఇచ్చేలాగా ఎయిర్టెల్ బ్లింకిట్తో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సిటీస్లో మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం దేశమంతా దీన్ని విస్తరిస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ 15th ఇంకా 16th ఏప్రిల్ యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.